కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉదయం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మికతకు నిలయమని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వినాయకుని ఆశీస్సులతో నూతనంగా ఏర్పడిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గణేష్ను వేడుకున్నట్లు చెప్పారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బాలగంగాధర తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాలను ఆదర్శంగా తీసుకొని మనం ఈ ఉత్సవాలను కొనసాగిస్తున్నామన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు షష్ఠి పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు ఈనాటి షష్ఠి పూర్తి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యొక్క నిర్వాహకులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ సుదర్శన్ గారు చైర్మన్, మిగతా కమిటీ సభ్యులందరూ కలిసి ఈనాటి ఉత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు. మన దేశానికి రాష్ట్రానికి శుభం జరుగుతోంది. వర్షం వరుణ దేవుడు కూడా మన పట్ల కరుణ చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వర్షం ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన భారతీయ సాంప్రదాయంలో, హిందూ ధర్మంలో సాంస్కృతికత, ఆధ్యాత్మికత ఈ రెండు కూడా ఎంతో ప్రధానతమై మన దేశానికి ఉన్నది ఆధ్యాత్మిక సంపద. ఈ సంపదను మనం పరిరక్షించుకోవాల్సి ఉంది. ధార్మిక భావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించడమే కాకుండా మంచి మార్గంలో మన జీవితాన్ని మర్చుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. ఈ యొక్క రేపు వినాయక నిమజ్జనం సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో మిగతా చోట్ల ఎక్కడ లేనట్టుగా ఈ ఒక ప్రజా ఉత్సవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఇది మొట్టమొదటిగా స్వతంత్ర ఉద్యమంలో శ్రీ బాలగంగాధర తిలక్ గారు పూణేలో ఈ గణేష్ ఉత్సవాల ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత ప్రజానికాన్ని సంఘటితం చేయడం కోసం కులము, మతము, భాష, ప్రాంతము ఈ భేదాన్ని మర్చిపోయి మనమంతా భారతీయులు అందరం ఒకటి